పహల్గామ ఉగ్రదాడిపై భారత ప్రభుత్వం అయితే ఏదైతే పాకిస్తాన్ దేశంలోని అదేవిధంగా పిఓకేపై ఉగ్రవాదుల కాల్పులు అయితే జరుపుతుంది. ఈ నేపథ్యంలో భారతదేశం వైపు పెద్ద ఎత్తున ప్రపంచ దేశాలు అయితే చూస్తున్నాయి. దీనిపై ప్రతీకారం తీసుకున్నదని చెప్తున్నారు. ఏదైతే సింధూర్ అనే ఆపరేషన్ పై ప్రజలు పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సంబరాలు అంబరాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మన ముందు గ్రామస్తులు ఉన్నారు. అసలు వాళ్ళ ఆనంద భాషలు ఎలా ఉన్నాయో, వాళ్ళు అసలు ఏమంటారో వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఐట్పాంల గ్రామ పంచాయతీ. నా పేరు నాగరాజు. మొన్న మనకు జరిగినటువంటి పహల్గాంలో ఉగ్రముఖల దాడి ఏదైతే జరిగిందో, భారతదేశంలో ఉన్నటువంటి 26 మందిని అమాయకుల్ని పొట్టన పెట్టుకున్నటువంటి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు ఏవైతున్నాయో వాటన్నిటిని గుర్తించి ఈరోజు ఆపరేషన్ సింధూర్ అనే కార్యక్రమాన్ని మన ఇండియన్ ఆర్మీ చేపట్టింది. దానికి గవర్నమెంట్ కూడా ఆర్మీకి ఇచ్చినటువంటి స్వేచ్ఛని ఉపయోగించుకొని దాన్ని ఆపరేషన్ సింధూర్ కింద ఈరోజు కార్యక్రమాన్ని చేపట్టింది. అంటే భారతదేశ వ్యాప్తంగా చుట్టూ బార్డర్లో ఉన్నటువంటి ఏదైతే పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి స్థావరాలు కానీ, లేకపోతే పాకిస్తాన్ బార్డర్లో ఉన్నటువంటి స్థావరాలు కానీ మొత్తం కూడా 9 ఉగ్రవాద స్థావరాలని గుర్తించి ఈరోజు సైనిక చర్య చేపట్టడానికి ఈరోజు ముహూర్తం పెట్టుకొని ఆపరేషన్ సింధూర్ అనే కార్యక్రమాన్ని చేపట్టినందుకు ఇండియన్ ఆర్మీకి మన భారతదేశ తరపున, మన ప్రజల తరపున, అందరి తరపున కూడా ధన్యవాదాలు తెలుపుతూ వారికి ఎంకరేజ్మెంట్గా ఈరోజు మేము మా యొక్క గ్రామాలలో పండగ వాతావరణాన్ని నెలకొల్పుకొని వాళ్ళకు ఉత్సాహం ఇవ్వడానికి, వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ఈ యొక్క గ్రామ పంచాయతీలో చేపట్టడం జరిగింది. ఈ యొక్క ఉగ్రవాద సంస్థలు ఏదైతే ఉన్నాయో ఆ రోజు జరిగినటువంటి కార్యక్రమంలో ఓన్లీ మగవారిని మాత్రమే టార్గెట్ చేసుకోవడం వలన ఆడవారిని వదిలేసి మగవారిని మాత్రమే వారి యొక్క పసుపు కుంకుమాలు భారతదేశంలో వారికి కీలకమైన, వారి యొక్క సౌభాగ్యానికి సింధూరం కీలకం కాబట్టి వారి యొక్క సింధూరాన్ని చెడిపేసిన ఉదాంతం కాబట్టి ఇండియన్ ఆర్మీ దీన్ని ఆపరేషన్ సింధూర్ కింద పెట్టి ఈరోజు ఉగ్రవాద సంస్థలను మట్టుపెట్టడానికి అన్ని విధాల సైనిక చర్యలు చేపట్టుకొని మందుగుండు సామాగ్రిని కూడా మొత్తం కూడా ఎయిర్ క్యాంప్లో పెట్టేసి అన్నిటికీ యుద్ధం వస్తే యుద్ధానికి సిద్ధంగా ఉన్నది. అదేవిధంగా సైనిక చర్యకు రెడీగా ఉన్నది. అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నటువంటి మన ఇండియన్ ఆర్మీకి మనం అందరం కూడా వెన్నుదన్నుగా మన యొక్క మోరల్ సపోర్ట్ని తెలపాలని చెప్పేసి భారతదేశ వ్యాప్తంగా ప్రజల్ని కోరడం జరుగుతుంది. మా గ్రామం నుంచి ఏంటంటే యుద్ధం ప్రకటిస్తే ఇప్పటి వరకల్లా యుద్ధం కూడా ముగిసిపోయేది. కానీ భారతదేశం కానీ ప్రపంచానికి మొత్తం ఇచ్చేది కూడా శాంతియుతం అనే వాతావరణం అని చెప్పేసి భారతదేశానికి ఒక సిద్ధాంతం ఉంది. మనకన్నా అణ్వాయుధాలు ఉన్నప్పటికీ కూడా అణ్వాయుధాలు మేము ఫస్ట్ ప్రపంచం మీద ఎక్కడ కూడా మేము ప్రయోగించము. మా మీద కనుక ప్రయోగం జరిగిన తర్వాత మాత్రమే ప్రతిచర్య అనుభావుని మేము ప్రయోగిస్తామని చెప్పేసి ఫస్టే వాగ్దానం చేసి మరి ప్రపంచానికి శాంతి ఒక మెసేజ్ని ఇవ్వడం జరిగినటువంటి భారతదేశంలో ముందస్తుగా పౌరుల మీద కానీ, అదేవిధంగా పౌరుల మీద కనుక చేసేటట్టుంటే, సైనిక చర్య చేసేటట్టుంటే వాళ్ళ లెక్క మనలోని 26 మందిని పొట్టబెట్టుకున్నట్టు చేసేటట్టుంటే దరిదాపుగా 1000 మందిని సేఫ్టీగా వాఘా బార్డర్ నుంచి దాటించినటువంటి చరిత్ర మన భారతదేశానికి, శాంతియుతమైన భారతదేశ వాతావరణం అనేది ప్రపంచానికి తెలుసు. కాబట్టి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాలు, ప్రతి ఒక్క దేశం కూడా భారతదేశం యొక్క తీసుకున్నటువంటి యొక్క ఆపరేషన్ సింధూర్కి మద్దతు తెలిపింది. ఏదైతే కార్యక్రమం ఉందో ఈ ఉగ్రవాద సంస్థల్ని మట్టు పెడుతున్నటువంటి భారత్కు అడ్డుపోతే మీ పాకిస్తాన్ మీద యుద్ధం తప్పదు అని చెప్పేసి ప్రపంచ దేశాలే హెచ్చరించడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు చేస్తున్నది న్యాయమైనది. ఎందుకంటే వారి యొక్క పసుపు కుంకాలు చెడగొట్టారు కాబట్టి వారికి న్యాయం చేయడానికి ఆ 26 మంది మహిళలకి ఆ యొక్క సింధూరాన్ని తూడిపినటువంటి ఉగ్రవాదుల్ని తూటాలుగా కాల్చడం అనేది భారత్ చేస్తున్నటువంటి కరెక్ట్ పని. ఆ కరెక్ట్ పనికి పాకిస్తాన్ అడ్డుపడితే కనుక తర్వాత యుద్ధమే ఉంటుంది. ఆ యుద్ధంలో ఎదుర్కొనే దమ్ము మీకు లేదు. పట్టిన తుపాకులు పట్టుకొని నీళ్లు కూడా కొనుక్కుంటూ ఒక్కొక్క వాటర్ బాటిల్ మన కాడ 20 ఉంటే అక్కడ 60, ఈ రకంగా ఈ రకమైన ఆర్థిక పరిస్థితుల్లో మీరు భారతదేశంతో పోరాడడం అంటే అక్కడ ఉన్నటువంటి పాత్రికేయులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సైన్యమే వెనకకు తగ్గి పక్కకి వెళ్ళిపోతున్నటువంటి సందర్భాలు ఎన్నో చూస్తున్నాం మనం ఛానళ్లలో. అదే కాబట్టి దీంట్లో ఏ విధమైన ఉగ్రమూదల మీద మాత్రమే ఇది ఒక దాడి ప్రపంచవ్యాప్తంగా అది సపోర్ట్ చేస్తుంది. కాబట్టి మన భారతదేశం అంతా కూడా గర్వంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఉగ్రవాదాన్ని తుదముట్టించేటువంటి కార్యక్రమానికి ప్రతి ఒక్కడు కులం, మతం, వర్గం లేకుండా ప్రతి దేశం కూడా సపోర్ట్ చేస్తుంది. కాబట్టి మనం అందరం కూడా గర్వంగా ఇండియన్ ఆర్మీకి సెల్యూట్ చేస్తాము. ఇవన్నీ అంటే నామరూపాలు లేకుండా వద్దనేది ఏ పరిస్థితిలో అయినా చెప్పొచ్చు. కాబట్టి వాళ్ళు భద్రంగా ఉంటేనే ప్రపంచ దేశాలు కూడా అన్ని భద్రంగా ఉంటాయి. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న దేశాల్లో కూడా ఒక చైనా, టర్కీ తప్పితే దాదాపు అన్ని దేశాలు ఇండియాకు మద్దతు ఇస్తున్నాయి.
ఎంతసేపన్నా శాంతి నెలకొల్పేటందుకే ఇండియన్ ఆర్మీ కానీ ఇండియా ప్రభుత్వం కానీ ప్రయత్నిస్తుంది. అడుగు ముందుకు వేస్తే వాళ్ళు ఒక్క అడుగు ముందుకు వేస్తే ఇండియా సైన్యం 10 అడుగులు ముందుకు పోద్ది. ఎప్పుడైతే 10 అడుగులు ముందుకు పోయిందో ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనేది ఉండదు. దాడులను ఎదుర్కొని సమస్యలను ఎదుర్కొన్న దేశాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నప్పటికి కూడా ఈ యొక్క ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఉగ్రమూకల మీద ఉగ్ర స్థావరాల మీద ముప్పేట దాడి చేసుకుంటూ దాన్ని ఉగ్రవాదాన్ని మట్టుబెట్టడానికి మొట్టమొదటిసారిగా ప్రపంచవ్యాప్తంగా అసలుకు ఎన్నో దాడుల్ని ఉగ్రముఖల ద్వారా అమెరికా ఎదుర్కొంది. ఇంతకు ఉన్నటువంటి 200 దేశాల్లో ప్రతి దేశం కూడా ఉగ్రముఖల నుంచి దాడి ఎదుర్కొన్నటువంటి అంటే వాటి నుంచి ముప్పు పొంది ఆ యొక్క బాధని భరించినటువంటి ప్రపంచ దేశాలు ఒకటి కూడా ముందడుగు వేయనప్పుడు ఇదే మన ప్రపంచంలో ఉన్నటువంటి మొట్టమొదటిసారిగా ఈ యొక్క ఉగ్రవాదుల మీద దాడి జరిపినటువంటి మొట్టమొదటి దేశం ఏదైతే ఉందో ఇది భారతదేశం అని చెప్పేసి గట్టిగా భారత ప్రజలుగా గర్వంగా చెప్పుకుంటున్నాము. ఈ యొక్క ఉగ్రముఖల్ని ఉగ్రదాడుల్ని ప్రపంచవ్యాప్తంగా సపోర్ట్ చేసి అన్ని దేశాలు ఐక్యంగా ఎదుర్కోవడానికి కారణం కూడా భారతదేశం న్యాయంగా కొట్లాడుతున్నటువంటి ఈ యొక్క ఆపరేషన్ సింధూర్కి ఈ యొక్క మద్దతు ఎందుకు వచ్చిందని చెప్పేశారంటే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఉగ్రదాడుల్ని ధైర్యంగా ఎదుర్కొన్నటువంటి శక్తి భారత్కు ఉంది. అదేవిధంగా అటువంటి ఉగ్రదాడుల్ని తిప్పికొట్టడానికి మట్టుబెట్టడానికి ఒక దేశం కొట్లాడుతున్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కూడా మద్దతు తెలపాలి. ఆ ఉగ్రవాదాన్ని మట్టుబెట్టాలి, సామాన్య జనాల్ని కాపాడాలి, ప్రపంచ దేశాలన్నింటినీ కూడా కాపాడాలనే ముందడుగు వేసినటువంటిది మన భారతదేశం అని చెప్పేసి ముక్త కంఠంతో భారతీయులందరూ చెప్పుకోవడం జరుగుతుంది. గ్రామస్తులు చెప్తున్న ప్రకారం అయితే అసలు ఉగ్రవాదం గురించి మొదటగా పోరాడింది అయితే ఈ యొక్క భారతదేశం అని చెప్తున్నారు. మొత్తానికైతే ఆపరేషన్ సింధూర్ పేరు మీద పాకిస్తాన్ అదేవిధంగా పిఓకే 9 ఉగ్ర స్థావరాలపై దాడి చేసింది. దీనిపై ఆపరేషన్ సింధూర్ అనేది విజయవంతమైందని చెప్తున్నారు. దీనికి ఉగ్రవాదం పూకటి వేళ్లతో కూల్చాలనే మోడీ ఆలోచన చాలా గొప్పది. దీనికి ప్రపంచ దేశాలు దాదాపు 200 దేశాలు గిట్ట మద్దతు కల్పిస్తుందని చెప్తున్నారు. ఇదే విధంగా పోరాడితే భవిష్యత్తులో ఉగ్రవాదం అనేది ప్రపంచ దేశాల్లో ఎక్కడ ఉండదు అనేది చెప్తున్నారు. ఇది ఉగ్రవాదం దీంతో ముగిస్తుంది అనేది గిట్ట గ్రామస్తులు అయితే చెప్తున్నారు.